బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు, బీసీ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ, రాజ్యసభ అనేక పోరాటాలు చేశారు. దశాబ్దాలుగా దేశంలో కులగణన జరగాలని చాలా పోరాటాలు చేశారు ఆర్ కృష్ణయ్య గారు. మొట్టమొదట తను కులగణన జరగాలని నినాదం ఎత్తుకొని పోరాటం చేసిన వ్యక్తుల్లో ఆర్ కృష్ణయ్య ముఖ్యుడు. అలాంటి వ్యక్తి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పుని ఎలా చూస్తారు? ఇదొక బీసీల ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళ సుదీర్ఘ నిరీక్షణ, వాళ్ళు చేసిన పోరాటానికి దక్కిన గెలుపుగా భావించవచ్చా, ఎలా చూస్తారనేది తన మాటల్లో తెలుసుకుందాం. ఆర్ కృష్ణయ్య గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి సుప్రీంకోర్టు సార్, ఎలా తీర్పు చూస్తారు? ఇది మొత్తానికి బీసీల విజయంగా, ఆర్ కృష్ణయ్య విజయంగా చూస్తారా? ఎలా చూస్తారు? రాహుల్ గాంధీ ఏమో నా విజయమే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మరి లేదే, సుప్రీంకోర్టు విజయం బీసీల విజయం. ఎందుకంటే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంతో మేము 6 నెలల కిందనే మాట్లాడి, ప్రధానమంత్రితోటి అమిత్ షా తోటి మాట్లాడి కులగాన స్టేట్మెంట్ ఇప్పించాం చేస్తామని. అయినాక వాళ్ళు అనౌన్స్ చేశారు. అయినప్పటికి కూడా అనౌన్స్ చేసిన ఈ కులగణన కాలం రాలేదు అని అన్నారు. అప్పుడు మేము పార్లమెంట్లో మళ్ళా మాట్లాడినాం, కలిసినాం. అప్పుడేం చెప్పిండు ప్రధానమంత్రి, మరి అమిత్ షా గారు, అశ్విని వైష్ణవ్ గారు, ఇది మొదటి దశలో ఇల్లు లెక్క పెడతాం, రెండవ దశలో కులాల లెక్క పెడతామని చెప్పారు. అయినప్పటికీ కూడా అందరూ ఒట్టిగానే గొడవ చేశారు. లేదు లేదని కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కొందరు అగ్రకుల సోదరులు ఏం చేసిర్రు, కులాల లెక్కలు తీయొద్దు అని చెప్పి కేసు వేసారు. దాని మీద కేసు నడిచింది. అక్కడ సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేసింది. కులాల లెక్కలు కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం, ఆ ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు. ఈ కులాల అభివృద్ధికి ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ అన్ని రంగాల్లో ఏ కులాలు వెనుకబడి ఉన్నాయో ఆ కులాలకు అభివృద్ధి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి కులాల లెక్కలు తీయడం అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు చరిత్రాత్మకమైన నిర్ణయాన్ని, తీర్పును ప్రకటించింది. దీంతో ఇప్పుడు దేశంలో కులాల లెక్కలకు ఇంతవరకు చట్టబద్ధత ఉంది, ఇప్పుడు న్యాయబద్ధత కూడా లభించింది. అదేవిధంగా రాజ్యాంగబద్ధత కూడా లెక్కలు తీసినాక ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసిన ఏమిటంటే, గత 76 ఏళ్లుగా గతంలో పాలించిన పార్టీలు, ప్రభుత్వాలు ఎందుకు తీయలేకపోయాయి? ఎందుకు భయపడ్డారు? అప్పుడు భయపడ్డారు ఎందుకంటే లెక్కలు తీస్తే విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పెంచాలి, రాజకీయ రిజర్వేషన్లు పెట్టాలి, లోకల్ బాడీ రిజర్వేషన్లు పెట్టాలి, బడ్జెట్ కేటాయింపులు పెంచాలి. ఈ విధంగా ఈ కులాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి. ఇవన్నీ చేయవలసి వస్తాయని గత ప్రభుత్వాలు భయపడి పెట్టలేదు. కానీ మేమందరం కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే ప్రధానమంత్రి అన్నిటికీ సిద్ధమై, అమిత్ షా గారు కూడా అన్నిటికీ సిద్ధమై కులగణన లెక్కలు ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ కులగణన లెక్కలు వచ్చిన తర్వాత అన్నిటికీ మార్గం సుగమమై, ఒకటి కులగణన తర్వాత ఇక్కడ కేవలం లెక్కలు తేలితేనే బీసీల జీవితాలు మారిపోవు కదా. జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 50% పైగా రిజర్వేషన్లు సాధించాలి. మరి ఈ తీర్పు మీకు ఎలా ఉపయోగపడుతుంది? లెక్కలు తీసిన తర్వాత పెంచాలని మేము ఎట్టయినా ఒత్తిడి చేస్తాం, పెంచిపిస్తాం. ఎందుకంటే లెక్కలు చేయకముందే పెంచితే న్యాయపరమైన అవరోధాలు, కోట్ల కేసులు పడుతున్నాయి. కాబట్టి లెక్కలు చేసిన తర్వాత విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు పెంచాలి, అదేవిధంగా లోకల్ బాడీ రిజర్వేషన్లు పెంచాలి, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టాలి, బడ్జెట్ పెంచాలి. ఇవన్నీ పోరాడి సాధిస్తాం. ఇప్పుడు పెట్టిన స్కీములన్నీ మేము పోరాడి పెట్టించినాయి. ఎవరు ప్రేమతోటి ఏ పార్టీ, ఏ ప్రభుత్వం పెట్టింది కాదు. హాస్టళ్లు కానీ, గురుకులాలు కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ దేశంలో ఎక్కడ లేని స్కీములు మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టించుకున్నాం. ఇక ముందు కూడా కేంద్రంతో తప్పనిసరి ప్రధానమంత్రి వాళ్ళు మానసికంగా సిద్ధపడే లెక్కలకు తయారయ్యారు. లెక్కలు పెంచంటే ప్రజల నుంచే పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది, పెంచక తప్పదు. అంటే కాబట్టి కృష్ణయ్య గారు, ఇంకొక అంశం, ఇందిరా సాహ్ని 50% రిజర్వేషన్ పరిమితి తీర్పుపై
ఇంపాక్ట్ కులగణన ద్వారా ఎలా అంటే ఈ ఖచ్చితమైన డేటా ఆధారంగా రిజర్వేషన్ల పరిమితి ఇంక్లూడింగ్ అంటే ఇందిరా సహానీ కేసుకు చాలా దగ్గరగా ఉంది గతంలో చెప్పిన దానికి చూసుకోవచ్చు అదండి. అంటే ఇందిరా లెక్కలు 50% సీలింగ్ పెట్టింది. ఇప్పుడు లెక్కలు తెలిసినాక ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రతి కులము ప్రతి సామాజిక వర్గము వారి వారి జనాభా ప్రకారం ఇవ్వడము ప్రజాస్వామ్య మౌలిక సూత్రం. పైగా మన దేశం భారతదేశం కులాల వారిగా కానీ ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకు ఆ జనాభా ప్రకారం పెట్టడము అది ప్రజాస్వామ్య ప్రభుత్వాల యొక్క మౌలిక లక్షణం. ఆ విధంగా పెట్టడం తప్పు కాదు. అయితే ఆర్ కృష్ణయ్య గారు ఇంకొక అంశం, లీగల్ అడ్డంకులు తొలగిపోయినంత మాత్రాన సరిపోదు కదా. కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చి అధికారికంగా జనగణన ఫారంలో ఈ కాలంను చేర్చే వరకు మీ ఒత్తిడి ఉంటుందా, ఏ విధంగా ఉంటుంది, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే మా ఒత్తిడి ప్రకారమే ఇప్పుడు కోట్ల కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ చేసేది. ఏమని? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు దాన్ని వ్యతిరేకిస్తూ కేసులు ఇచ్చారు. అప్పుడు కేంద్ర ప్రభుత్వం కులగణనను సమర్థిస్తూ వాదించింది సుప్రీంకోర్టులో. కాబట్టి ఆటోమేటిక్గా కులగణన చేస్తారు. చేసే వరకు ఖచ్చితంగా వాళ్ళు చేస్తామని అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఇప్పటికీ 4 సార్లు అనౌన్స్ చేసిండ్రు. ఖచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. ప్రధానమంత్రి స్వయాన బీసీ వర్గానికి చెందినవాడు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అనేక ఉపరాష్ట్రపతి బీసీ, 27 మంది బీసీలు, రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ ఉంది. కాబట్టి తప్పనిసరి రాష్ట్రపతి ఎస్టీ, ఇట్లా అన్ని వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హోదా పదవులు కల్పిస్తున్నారు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా మరొక ఖచ్చితంగా. వాదన ఉంది, మీరు బీసీ జాతీయ సంఘం నాయకులుగా అనేక పోరాటాలు చూశారు. అంటే కులాల ప్రాతిపదికన విభేదాలు వస్తాయి, దేశవ్యాప్తంగా జాతీయ సమగ్రత దెబ్బతింటుంది ఈ కులాల లెక్కలు కట్టడం వల్ల అనేది ఒక వర్గం వాదన. అది సరైనటువంటి మన దేశం యొక్క పునాదులన్నీ కుల ప్రతిపాదిక మీదనే ఉన్నాయి. పెళ్లిళ్ళు కుల ప్రతిపాదన మీద, స్కూల్లో చేర్చే రోజు కూడా కులం అడిగే చేర్చుకుంటారు. ఉద్యోగాలు కుల ప్రతిదీ సమాజం నిచ్చెనమెట్ట కుల వ్యవస్థ. ఇది ఒక కొన్ని కులాలను పూర్తిగా అణచివేశారు. కొన్ని కులాలు ఇంట్లో కూడా రకరకాలమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. వివక్షతలు కూడా 3-4 రకాలు. కాబట్టి దీన్ని కుల తత్వం మెరగదు. ఈ రిజర్వేషన్ల వల్ల, ఈ కుల గణన వల్ల కులాన్ని నిర్మూలిస్తాం, కులతత్వం పోతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్న అధికారంలో కులాల యొక్క సామాజిక హోదా పెరుగుతుంది, ఆర్థికంగా డెవలప్ అవుతాం. ఈ రెండు మూలంగా సామాజిక వివక్షత తొలగి కులతత్వం పోయి కులాలు నిర్మూలిస్తారు. ఎప్పుడైతే సమాజంలో ఈ కులాల గౌరవం పెరుగుతుందో అప్పుడు కులతత్వం ఆటోమేటిక్గా పోతుంది. రైట్, ఇది ఆర్టికల్ 15, 16 కూడా బలాన్ని చేకూరుస్తుందని అనుకోవచ్చా? తప్పనిసరి. దీనికి జనాభా లెక్కలు ప్రధానంగా జనాభా లెక్కలు ఎప్పుడు సమానత్వం, అన్ని రంగాల లోపల సమానత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.